హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుటి మన వీడియోలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేయాలి, చేయటం వల్ల కలిగే ఫలితాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయంలోని దాదాపు అన్ని పండుగలు చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని సూర్యుడి నడక ఆధారంగా నిర్ణయిస్తాం. సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా భావిస్తారు. ఈరోజు ముక్కోటి దేవతలకు వైకుంఠ ద్వారంలో శ్రీ మహావిష్ణువు తన దివ్య దర్శనం అనుగ్రహించిన పర్వదినమిది. అలా వైకుంఠ ఉత్తర ద్వారంలో ముక్కోటి దేవతలకు దర్శనమిచ్చిన విష్ణుమూర్తి ఆ మార్గంలోనే భూమికి దిగివచ్చాడని, మురాసురుడనే రాక్షసుని సంహరించాడని పురాణ కథనం చెబుతుంది. అందుకే ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ క్షేత్రాలలో భక్తులు విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునే సాంప్రదాయం ఏర్పడింది. ముక్కోటి ఏకాదశి నాడు విష్ణుగాథలు వినాలి, సంకీర్తనం చేయాలి, ఆరోగ్యవంతులు ఉపవాస దీక్ష ఆచరించాలి. మనకు 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఆపై మనసును 11వ ఇంద్రియంగా పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున ఇంద్రియాలు మంచి మార్గంలో ప్రవర్తించటం వైకుంఠ ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం. కుంఠం అంటే లోపం, లోపం లేకుండా ఉండటం అంటే వికుంఠం, అంటే సక్రమంగా వ్యవహరించటం. ఏకాదశి ఇంద్రియాలకు వికుంఠ స్థితిని ప్రసాదించే పర్వదినం వైకుంఠ ఏకాదశి. మనసు, ఇంద్రియాలు, వీటి ప్రవృత్తులు కోటానుకోట్లు. ఆ మనసు సత్వ, రజ, స్తమో గుణాల ప్రకారం పనిచేస్తుంది. ఆ ప్రవృత్తులను ముక్కోటి దేవతలుగా సంకేత రూపంలో సూచించారు పెద్దలు. ఈ ప్రవృత్తులన్నీ ఉత్తర ద్వారం వెంబడి ప్రయాణించటం అంటే యోగ సాధన అని అర్థం. అలా యోగ సాధన సక్రమంగా సాగిన వేళ కలిగే దివ్యానందమే హృదయంలో కలిగే విష్ణు దర్శనం. ఆనాడు జీవుడి మన ప్రవృత్తులు ఉన్న మార్గం కన్నా ఉన్నతమైన మార్గంలో ప్రయాణిస్తాయి. అదే ఉత్తర మార్గ దర్శనం. ఈ అంతరార్థాన్ని గమనించి ప్రవర్తించిన వేళ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం మొక్కుబడిగా మిగిలిపోకుండా సార్థకమవుతుంది. వారి పయనం మోక్షం వైపు సాగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.